అమ్మా శాము, నీ స్నేహితురాలేనమ్మా నిన్ను బతికించింది. ఆ అమ్మాయి భక్తి వల్లే నిన్ను కాటేసిన ఆ నాగమ్మే వచ్చి విషాన్ని లాగేసింది. ఇప్పుడు నువ్వు బతికావట్టే కారణం ఆ పున్నాగేనమ్మా. సమంత, ఇక నీ ప్రాణానికి వచ్చిన ముప్పేమీ లేదు సమంత. ఆ క్షణాన నీకు విషపు గడియలున్నాయంట, అందుకే అలా జరిగింది. అవును పున్నాగా, మాకొక స్వామీజీ కూడా ఇదే మాట చెప్పారు. ఈ అమ్మాయిని ఇల్లు కదలనివ్వద్దు, ప్రాణం పోతుందని చెప్పారాయన. నేను బయటికి రావద్దనే చెప్పాను. వినకుండా వచ్చినందుకే ఇలా అయింది. అందుకే పెద్దవాడు చెప్పే మాట వినాలంటారు. సరేలే చెల్లి, ఏదైతేనే చివరికి కథ సుఖాంతమైందిగా. ఇప్పుడు నీకెలా ఉంది? మత్తుగా ఉంది బావా. ఇప్పుడే కదా విషయం పోయింది, అలాగే ఉంటుందిలే. కొంచెంసేపు అక్కడ కూర్చోపెడదాం. రామ్మా. పద. ఏంటి డాడీ, అసలు అక్కడ ఏం జరిగింది? నాకంతా ఆశ్చర్యంగా ఉంది. అదెవరో వచ్చి 4 ముక్కలు మాట్లాడి ఒక పాట పాడగానే సమంతని కాటేసిన పామే వచ్చి విషాన్ని లాగేయడమేంటి? అది బతికేయడమేంటి? నా కళ్ళతో నేను చూసింది నిజంలా లేదు, ఓ కలలా ఉంది. అది కల కాదు బేబీ, నిజమే. తెలుసు డాడ్, కావాలనే అడిగాను. అదసలు పవర్ఫుల్ పామేనా? పవర్ఫుల్ అనే వాడు చెప్పాడు. అంతకు మించి ఇంకేమైనా దాన్ని చేయగలమా డాడ్? ఆహా, నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను. పాముతో కాటేయించినా అది బతికేసిందంటే ఇంకేమైనా చేయగలమా అని. అదే ఆలోచిస్తున్నాను బేబీ. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. అయ్యా, మీరెక్కడున్నారా? మీకోసం ఊరంతా వెతుకుతున్నాను. వీడే బేబీ, ఆ పాము అనరు. అయ్యా, నాకిస్తానన్న డబ్బులిస్తే నేను వెళ్ళిపోతాను. ఏంటా ఇచ్చేది? ఏంటి నీకిచ్చేది? ఏంటయ్యా అలా మాట్లాడతారు? ఇంకేం మాట్లాడాలరా? కాటేస్తే వైద్యం ఏదో పోవాల్సిందేనన్నావు. ఎక్కడ పోయింది? బతిగా ఉంది కదా. బతికుందంటే ఆ అమ్మ ఎవరు వచ్చేసి బతికించేసింది. నేను వైద్యం లేదన్నాను గాని దేవుడు లేడన్నానా? అయినా ఈ రోజుల్లో ఇలా జరిగిందంటే నాకు ఆశ్చర్యంగానే ఉందయ్యా. కానీ ఒకటి, చెప్పిన ప్రకారం నా పాము కాటేసింది, చంపేసింది. కాబట్టి నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి. నేనెవరు? అదేంటయ్యా, ఇవ్వను అంటే ఎలా కుదిరిద్ది? ఇది న్యాయం కాదయ్యా. ఏంట్రా న్యాయం? డాడీ, ఇప్పుడు వీడితో గొడవ ఎందుకు? వాడికి ఇవ్వాల్సిందేదో ఇచ్చేయ్. సరే బేబీ. ఇగో, ఇదేంటయ్యా 5,000 ఇచ్చారు? ఇస్తానన్నది 1,00,000 కదా. చస్తాదన్నావు కదరా, చావలేదు కదా. నీకు ఇదే ఎక్కువ. బాబా బాబా. అయ్యా, అలా అనకండి అయ్యా. పాము వేరే పుట్టలోకి పోయింది. దాన్ని ఇప్పుడు బయటికి తీయాలంటే శానాసేపు పడుతుంది. వస్తుందో రాదో కూడా తెలియదు. నా బతుకు తెరువు అదేనయ్యా. మీరిస్తానన్నది ఇస్తే గాని నేను దాన్ని వదలలేను. నేను ఎలాగివ్వను కదా, దాన్ని ఎందుకు వదలడం? వెళ్ళి తెచ్చుకోబా. ఇంకో క్షణం ఇక్కడున్నా చంపేస్తాను. పో. అది కాదయ్యా, నేను చెప్పేది ఏంటంటే పో ముందు. వెళ్ళా. ప్లాన్ మొత్తం పాడైపోయింది. ఇంకా అయిపోయింది కదా డాడీ, వదిలే. అందరూ చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు. అది బతికింది కదా, అందుకే ఉంటారు. సరే డాడీ, ఇక్కడే ఉండు. నేను జయంతి అట్టికి ఏదో ఒకటి చెప్పేసి వస్తాను. ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళి ఫర్దర్గా దాన్ని ఏం చేయాలో ఆలోచిద్దాం. ఓకే బేబీ. సరే డాడీ, బాయ్. ప్లాన్ మొత్తం పాడైపోయింది. పున్నాగా, మీకు మాత్రం మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. అయ్యో, ఇందులో మీరు నాకు రుణపడిపోవడానికి నేను మీకు చేసిందేమీ లేదు. ఏదో నాకు తోచిన సాయం నా వల్ల అయింది. నా స్నేహితురాల కోసం చేశానంతే. ఇలా మాట్లాడటం మీ గొప్పతనం, మీ సంస్కారం.
ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అలానే జరుగుతుంది. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఆపదలో పడడం, కాపాడబడడం అంతా కర్మఫలమే. ఈ పాప ఎవరు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. చాలా విచిత్రంగా మాట్లాడుతుంది. తనంతేనండి, అలాగే మాట్లాడుతుంది. తనకి దైవభక్తి ఎక్కువ. ఓ అయ్యో, చెప్పడం మర్చిపోయాను. మీరు మాత్రం సమంతను ఈ రాత్రి నిద్రపోనివ్వకుండా చూసుకోండి. సూర్యోదయం వరకు తను మెలకుగానే ఉండాలి. విషం తాలూకు మత్తు ఒంట్లో ఉంటుంది. పడుకుంటే ప్రమాదమే. ఈరోజు తనకి ఆహారం ఏమీ పెట్టకూడదు. వేపాకు పసరు గాని, తాగితే గోమూత్రం గాని ఇవ్వండి. మత్తు దిగుతుంది. అలాగేనండి, మీరు చెప్పినట్లే చేస్తాం. తనను పడుకోనివ్వకుండా జాగ్రత్తగా చూస్తాం. ఇక మేము బయలుదేరుతామండి. సమంత, జాగ్రత్త. థ్యాంక్స్. బాలా, నాకు చాలా ఆనందంగా ఉంది. నాగమ్మ తల్లి దయ వల్ల సమంత బ్రతికింది. బ్రతుకుతుందని నాకు నమ్మకం కలగడం లేదు పున్నాగా. బాలా, అసలు ఏంటి నువ్వనేది? అవును పున్నాగా, గండం తప్పిందని నువ్వనుకుంటున్నావు. అసలు గండం ముందుందని నాకనిపిస్తుంది. అవును పున్నాగా, కాటేసింది శ్వేతనాగు. నాగమ్మ వల్ల విషం పోయినా దాని తాలూకు ఛాయలు ఆ అమ్మాయి ఒంట్లో ఇంకా ఉన్నాయి పున్నాగా. తను రేపటి సూర్యోదయాన్ని చూడాలంటే ఆ దేవుడి దయ ఉంటేనే అవుతుంది. మనం ఇంకేం చేయలేము. నాగమ్మ తల్లి, బయటికి రమ్మా. నీకు రోజు పెట్టేదానికంటే ఒక గుడ్డు ఎక్కువే పెడతాను. ఒకటి చాలకపోతే 2 పెడతాను. బయటికి రమ్మా. రామ్మా. ఇక లాభం లేదు, వాయించాల్సిందే. రై, ఏం చేస్తున్నారా? నేనేం చేయట్లేదయ్యా. ఊతున్నావు కదరా, దేనికి? దేనికి లేదయ్యా, లోపల ఉన్న పాము ఎలా ఉంటుందో చూద్దామని ఊతున్నాను. రేయ్, చూడటానికి ఊతున్నావా లేకపోతే పట్టుకుని వెళ్ళిపోయి ఎవరికైనా అమ్మడానికి చూస్తున్నావా? చాచా, నేనెందుకు అలా చేస్తానయ్యా? మరి దేనికి నా పుట్ట దగ్గర ఊతున్నావు? చెప్పు. చెప్పరా? చెప్పు చెప్పు చెప్పు. చింతాతయ్య, వీడిలా చెప్పడు కానీ పోలీసులకు ఫోన్ చేయి. కరెక్ట్. అయ్యయ్యా, పోలీసులకు ఫోన్ ఎందుకయ్యా? నువ్వు పావుని ఎత్తికెళ్దామని వచ్చావు కదరా, అందుకు. నా పాముని నేనెందుకు ఎత్తుకెళ్తానయ్యా? ఏంట్రా, ఇది నీ పావా? అది రేయ్, చెప్తావా నిజంగానే పోలీసులకు ఫోన్ చేయమంటావా?
చెప్పు చెప్పు చెప్పరా. నీ పాము లోపల ఎలా ఉంది చెప్పు. నేనే వేశానయ్యా. నువ్వేసావా? దేనికిరా? దేనికేసావు చెప్పు. ఒక ఆయన దీంట్లో నా పామునేస్తే 1,00,000 రూపాయలు ఇస్తానన్నారయ్యా. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి డాడీని ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించేయాలి. దేనికి 1,00,000? దేనికి? ఎవరినో నా పాము కాటేయాలన్నారు. రే వాడెక్కడున్నాడు చెప్పు. చెప్పరా. ఆ బయట యాప చెట్టు పక్కన ఉన్నాడయ్యా. చింతాతయ్య వాడిని వదలకూడదు. పద. వీళ్ళేంటి ఇటు వస్తున్నారు? నా గురించి తెలిసిపోయి ఉంటుందా? అడ్డంగా దొరికిపోయేలా ఉన్నానే. ఇప్పుడు ఎలా? సామాన్య, అయ్యో మంచి పని చేసింది. అయ్యో సామాన్య, ఏమ్మా ఏమైంది? అయ్యో సామాన్య ఏమైంది? తప్పించుకున్నాడు చింతాతయ్య. అరే పావులుడు కూడా లేడురా. మిస్ అయ్యారు. అంటే శామ్ను చంపడానికే ప్రీ ప్లాన్డ్ గా ఆ పుట్టలో పాము వేశారనమాట. ఆ చక్రధరగాడే అయ్యి ఉంటాడు. వాడు తప్ప ఇలాంటి పనులు ఇంకెవడు చేస్తాడు? సూర్య, సూర్యలే రా. సూర్య, అమ్మా సామాన్య. సామాన్య ఏమైంది? లేమ్మా. ఏమైందమ్మా? సామాన్య, అమ్మయ్య, మా డాడీ తప్పించుకున్నాడు. పర్లేదమ్మా. అమ్మయ్య, ఏమైందమ్మా? ఇప్పుడు సామాన్యకి పెద్ద గండ గడిచిందిరా. పెద్ద పాము సూర్య ఇదిగో నా ముందు నుంచే వెళ్ళింది. నాకు చాలా భయం వేసింది. పాపం ఆ భయంలో గట్టిగా అరిచేసి కింద పడిపోయిందిరా. సరే సర్లే, గండం గడిచింది కదా, ప్రాణాలేం పోలేదు కదా. కారెక్కడికి వెళ్దాం. పదండి. రా అమ్మా, రా పద. శామ్, శామ్, శామ్ కడతారు. శామ్ పడుకున్నావేంటి? శామ్, శామ్, నాకు నిద్ర వస్తుంది బావా. ఈ రాత్రికి నువ్వు నిద్రపోకూడదు శామ్. నీ ఫ్రెండ్ పున్నాకు చెప్పింది నువ్వు మర్చిపోయావా? శామ్, శామ్ లే.
వస్తుంది బావా, కానీ నా వల్ల కావడం లేదు. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. శామ్, అమ్మా, పెద్దమ్మా, చింతాతయ్య, వస్తున్నా. శామ్ నిద్రపోకు. శామ్ కడతారు. శ్యామ్, అమ్మ శ్యామ్. అయ్యో శామ్, 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 సూర్య, శామ్ నిద్రపోతుందిరా. నిద్రపోనివద్దు. శామ్, లేపు. శామ్ నిద్రపోకు. శామ్, శాము, అమ్మ శ్యామ్. శామ్, పాటలు పెడదాంరా, వింటూ మెలుగుతో కూర్చుంటుందేమో. ముందా పంచే. శామ్, అమ్మ శాము లేమ్మా. శామ్. అమ్మ శాము, శాము నిద్రపోకమ్మా. అయ్యో లేమ్మా. ఇదిగో చిన్న తాతయ్య పాటలు పెట్టారు నీకోసం. శాము, అయ్యో లేమ్మా. కళ్ళు తెరువు. కళ్ళు తెరువమ్మా. హాయ్ ఓపెన్ చెయ్యి. పూర్తిగా ఓపెన్ చెయ్యి. పాటలు వస్తున్నాయిగా, పాటలు వింటున్నావా? పాటలు వస్తున్నాయి విను. పాట వస్తుంది కదా, పాట విను, ఎంత బాగుందో. శామ్, అయ్యో శామ్ నిద్రలోకి జారుకుంటుంది. ఇప్పుడు ఎలాగా? చింతాతయ్య, ఇది వర్కౌట్ అవడం లేదు. వేరే ఏదైనా చేయాలి. ఏం చేద్దాం? వేరే ఇంకేం చేస్తారు? చేస్తే గీస్తే డాన్స్ చేయాలి. చేయండి. ఆ, అయితే మే ఇద్దరం రెడీ. ఆ, ఆ, చిన్న మావయ్య ముందు మీ ఇద్దరు చేయండి. అమ్మ శాము, నీకోసం చిన్న చింతాత డాన్స్ చేస్తున్నారు. శామ్ నీకోసం పాటలు పెట్టారు. కడుతారు. శామ్, శామ్, ఓపెన్ యువర్ ఐస్. పిచ్చి మొదలైంది, పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది, పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. చూడు చింతాతయ్య చిన్నాయనమ్మ ఎలా డాన్స్ చేస్తున్నారు. ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా వందిలేది, పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా వందిలేది. చూడు శామ్. సూర్య, వీళ్ళంతా డాన్స్ చేసినా సమంత నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా వేస్ట్ సూర్య, వదిలే. ఏంటి వదిలేసేది? ముందు నువ్వు డాన్స్ అయ్యి రా, వచ్చి డాన్స్ చేయి. నేనా? నువ్వే, నేను చెప్తున్నాను చెయ్యి. నువ్వు చేయి సామాన్య. నువ్వు డాన్స్ చేస్తే ఆశ్చర్యంలోనైనా శ్యామ్ నిద్రపోకుండా ఉంటుందేమో. నేను చేయను. నువ్వు చెయ్యాలి సామాన్య. డాన్స్ చేయటం రాదేవరా? మా రాధమ్మ డాన్స్ చూసి తనతో పోటీ పడలేనని భయపడుతుంది. వాట్? నాకు డాన్స్ రాదా? ఈవిడతో నేను పోటీ పడలేనని భయపడుతున్నానా? మీకు మీరే ఏదో ఊహించుకొని మాట్లాడకండి. నాకు నేనే పోటీ. మరైతే ఆలస్యం దేనికి? మరి చూపించిన టాలెంట్. నేను రాను. నేను చెయ్యను. నువ్వు చెయ్యాలి సామాన్య. సరే. చూడు సామాన్య కూడా డాన్స్ చేస్తుంది. చూడు, నిద్రపోకు.